చాణక్య ఇంటికి వచ్చినప్పుడు పిల్లలకి ఆ నామకరణం గురించి మాట్లాడుతుంది కదా, అది నాకు చాలా కనెక్ట్ అయింది ఇన్ అ డిఫరెంట్ వే. బికాజ్ అది జనరలీ స్పీకింగ్ ఒక్క మనిషికి ఉన్న విలువ వాళ్ళ పేరు నుంచి అక్కడి నుంచి మొదలవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఒక టీచర్ ఒక స్టూడెంట్ని క్లాస్లో వాళ్ళకు వచ్చే మార్కులు పెట్టి పిలవడం అనేది ఇట్ విల్ మేక్ ద చిల్డ్రన్ సో ఇన్సెక్యూర్. అవును, అది ఇట్ యాక్చువల్లీ స్కార్ దెమ్ సో మచ్ దట్ ఇప్పుడు 0 అని పిలిచి వాడు రేపు 100 తీసుకున్న తర్వాత కూడా ఒకలాంటి ఒక హాలో ఫీలింగ్ ఉండిపోతుంది లోపల. నేను ఇంకా చెయ్యాలి, నేను ఇంకా 0నేమో, ఇది అమ్మ ఇలా నేర్పించింది కాబట్టి నేను చేశాను కదా, నాకు అంత టాలెంట్ ఏం లేదేమో, అలాంటి ఒక ఇన్సెక్యూరిటీ బిల్డ్ అవుతూ ఉంటుంది. దట్స్ వై ఇట్ ఈస్ సో సట్లీ టోల్డ్ ఇన్ 35 దట్ క్యూరియాసిటీ అనేది పిల్లల్లో అది ఉంటుంది. ఇట్ విల్ బి దేర్ జాబ్ ఇస్ టు క్వశ్చన్ థింగ్స్ కదా. కానీ యాజ్ పేరెంట్స్, యాజ్ టీచర్స్ మనం ఇవన్నీ క్వశ్చన్ చేయకూడదు, నువ్వు కూర్చో అన్న వెంటనే దే జస్ట్ షట్ డౌన్. బికాజ్ వాళ్ళకి దే డోంట్ నో హౌ టు టాక్ బ్యాక్ టు యూ ఆర్ ఆర్గ్యూ, ఆర్ వాళ్ళు ఏమనుకుంటారు, కరెక్ట్ వీళ్ళు పెద్దవాళ్ళు కదా, వీళ్ళు చెప్తుందే కరెక్ట్ ఏమో, ఇవన్నీ మనం క్వశ్చన్ చేయకూడదేమో అని చెప్పి దెన్ ఇట్ విల్ షేప్ దర్ లైఫ్ సో డిఫరెంట్లీ కదా. సో ఇక్కడ కూడా ఇట్ వాజ్ సో ఇంపార్టెంట్ ఫర్ అస్ ఎస్ ఎ టీమ్ దట్ ఆ చిన్న విషయాల మీద ఆ ఫోకస్ అనేది మనం ఒక కామెంటరీ, సోషల్ కామెంటరీ మెసేజ్ ఇస్తున్నట్టు అలా ఏం కాకుండా చాలా బ్రీజీగా వాళ్ళు చూస్తూ వెళ్తున్నప్పుడు వాళ్ళకి తెలియకుండా అది కనెక్ట్ అయిపోతుంది, ఎక్కడో లోపల ఉండిపోతుంది అది. సో నాకు ఆ నామకరణం సీన్ మాత్రం వాజ్ వెరీ ఇంపాక్ట్ఫుల్. బికాజ్ జనరలీ ఫస్ట్ ఒక సన్ పుట్టినప్పుడు I think mothers will feel so happy, whether it's a girl or a boy. The first child is always so special kada. Absolutely. So aa నామకరణం రోజు పేరు పెడుతున్నప్పుడు ఎంత మాత్రం ఆలోచించి పెట్టిందంటే ఎవరైనా 0 అని పిలుస్తున్నప్పుడు అది ఇంప్రూవ్ అవుతున్నాడు కదా సార్, ప్లీజ్ అలా పిలవకండి అని చెప్పడం, అక్కడ మార్క్ గురించి కాదు, ఎగ్జామ్ గురించి కాదు, డోంట్ పుట్ మై సన్ డౌన్ అనేది was the point. So I've not been married, I don't have kids, but I was able to feel so connected with that scene. True. Because yeah, it all starts with your name but it doesn't end there. 0 10 కన్నా ఎలా తక్కువ అవుతుంది అన్న దానికి మీ వాడు అడిగే ప్రశ్నకి రైట్ వాడిలా నుంచోపెట్టి మీరు మొక్క నాటుతూ ఉంటారు అక్కడ, వాడి చుట్టూ ఒక సర్కిల్ గీసి వాడి క్లాస్ రూమ్లో జరిగిన దాన్ని అక్కడ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను కూడా కనెక్ట్ అయ్యా యాక్చువల్లీ. అండ్ మ్యాథ్స్ గురించి పక్కన పెడితే, అంటే ఒక మనిషికి స్ట్రెంగ్త్ ఏది, ఒక మనిషికి ఏది మైనస్ అన్న పాయింట్లో ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే వాడు కన్విన్స్ అయిపోయాడు. కరెక్ట్, కన్విన్స్ అయ్యి మ్యాథ్స్ చేయడం మొదలు పెడతాడు. సచ్ ఎ గ్రేట్ పాయింట్ అండి. మనిషికి బలం ఏంటి, బలహీనత ఏంటి అనేది అద్భుతంగా చెప్పారు. కానీ ఆ సీన్ తర్వాత మీ మనసులో ఆ స్పాట్లో, ఆ మైండ్లో, మీ మైండ్లో ఉన్నది ఏంటి అంటే ఏం చెప్తారు? ఆ సీన్ అనేది వాజ్ అ వెరీ క్రూషియల్ పాయింట్ ఇన్ ద ఫిల్మ్. ఎందుకంటే ఇప్పటిదాకా అరుణ్ అనే క్యారెక్టర్కి మ్యాథ్స్తో ఏం ప్రాబ్లం లేదు, వాడికి ఫండమెంటల్స్ మీద చాలా డౌట్స్ ఉంది. అది ఎవరైనా ఒక టీచర్ క్లియర్ చేసుంటే హీ వుడ్ హావ్ బీన్ సార్టెడ్, అసలు ప్రాబ్లమే లేదు. హీఈస్ నాట్ a bad student, he's not a bad he's very smart. అంటే వాడికి లైఫ్ మీదే చాలా ప్రశ్నలు ఉంటాయి. లైక్ ఇప్పుడు చెస్ ఆడుతున్నప్పుడు గుర్రం ఎందుకు ఎల్ షేప్లో వెళ్తుందంటే యువర్ లైక్ దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ మ్యాథ్స్, కానీ వాడి క్యూరియాసిటీ అలా ఉంటుంది. హీఈస్ అ వెరీ ఇన్క్విజిటివ్ కిడ్. సో గుర్రం ఎందుకు ఎల్ షేప్లో వెళ్తుంది, జేజీ ఎందుకు పెద్ద క్యాప్ పెట్టుకున్నాడు, సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతున్నప్పుడు హీఈస్ జస్ట్ అ వెరీ క్యూరియస్ కిడ్. సో మ్యాథ్స్ దీనికి వచ్చేసరికి పాపం సరస్వతికి కూడా 10th దాకే చదువుకుంది కాబట్టి ఆ ఒక ఇది లేదన్నమాట. టెక్స్ట్ బుక్ ఒక రెఫరెన్సో లేకపోతే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన ఆ ఒక నాలెడ్జ్ అయితే సరస్వతికి అప్పుడు లేదు. కానీ బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ దట్ కమ్, అది ఇదవడం వల్ల సరస్వతి నేర్చుకోవాల్సి వచ్చింది కదా. బట్ అక్కడ కూడా ద బ్యూటీ ఈజ్ సరస్వతి, దట్స్ వై ఐ కీప్ టాకింగ్ అబౌట్ ఆ అమ్మాయికి ఉన్న తెలివి. బికాజ్ అప్పుడే చెప్తున్నాడు దట్ దిస్ ఇస్ ద సిచ్యువేషన్ దట్ హ్యాపెండ్ ఇన్ క్లాస్ అని. సో అది ఇలా వాడికి చెప్తే అర్థం అవుతుందేమో అనే ఆ ఒక థాట్ మీద అలా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది, షీల్ ఓన్లీ యాక్చువల్లీ సే 0కి వాల్యూ లేదు, కానీ
మీ మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసరికి నీకు బలం వచ్చింది కదా, అలా 1 పక్కన వచ్చేసరికి 10 ఎందుకు అవ్వదు, అది ఎందుకు పెద్దది అవ్వదు అని చెప్పిన వెంటనే అది ఆ బాబు అర్థం చేసుకున్న తర్వాత వాడే చెప్తాడు, అయితే నన్ను సపోర్ట్ చేయని వాళ్ళు -1 -2 అంతేనా అని. సో ఏమైపోతుందంటే ఇట్స్ లైక్ షీఈస్ నాట్ స్పూన్ ఫీడింగ్ హిమ్ విత్ ఇన్ఫర్మేషన్, షీఈస్ గివింగ్ హిమ్ అ పాత్, a direction to go. And adi vaadiki ardhamaina ventane he's like oka light bulb veligindi and he's like, oh amma naaku max cheptundi idi naaku ardhamavutundi. Saraswati is like, max cheppadam enti nenem cheppaledu kada ani. So akkada kuda when Prasad tho unna oka situation valla akkad nunchi aa ammayi chadu or నేర్చుకోవడం కూడా మొదలవుతుంది. అలా వాడికి కూడా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది అనమాట. సో మ్యాథ్ కూడా రియల్ లైఫ్లో అలాగే కదా అండి, బికాజ్ మనకి అర్థమయ్యేదాకా మ్యాథ్స్కి మనకి అసలు ఇట్ విల్ బీ అ హేట్ఫుల్ రిలేషన్షిప్. అర్థమైందంటే ఇట్ విల్ యాక్చువల్లీ ఫ్లో. ట్రూ. So that's why that scene was very important. Adi shoot chesina ventane we took some time to make sure that the art ఏదైతే మనం అది డ్రా చేస్తున్నామో అది పిల్లలకి అర్థమయ్యేలా ఉండాలి. ఇట్ షుడ్ బి ఈజీలీ కన్వేడ్. అండ్ దాంతోపాటు వివేక్ సాగర్ స్కోర్ డ్యూరింగ్ దట్ సీన్ ఎలివేట్స్ ద హోల్ థింగ్ టు అనదర్ లెవెల్. సో చాలామంది చెప్పారు దట్ ఆ సీన్ నుంచి ద పేస్ ఆఫ్ ద ఫిల్మ్ కంప్లీట్లీ చేంజ్డ్ అని. సో మేము దట్ ఈస్ వాట్ వీ వర్ హోపింగ్ ఫర్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ దట్స్ వాట్ పీపుల్ ఫెల్ట్. కానీ ఫైనల్గా అసలు గౌతమి గారు మిమ్మల్ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్స్పైర్ చేయడం, రైట్, ఆ తర్వాత మీరు బుక్స్ పట్టుకుని చదవడం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది మీరు అడిగే ప్రశ్నలు తనని. రైట్. అండ్ నిజానికి మీకు చెస్ వచ్చా? యాక్చువల్లీ నేను చెస్ ఆడను. నాకు ఆ గేమ్ మాత్రం నాకు తెలియదు. ఇంతకీ గుర్రం క్రాస్గానే ఎందుకు వెళ్తుంది? అది సరస్వతి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఓకే. అంటే ఆ మొగ్గు వేస్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది కదా, గుర్రం ఎందుకు ఎల్ షేప్లో వెళ్తుందంటే ఫస్ట్ ప్రసాద్ వైపు చూస్తుంది, నీకేమైనా తెలుసా ఈ ఆన్సర్ అంటే ప్రసాద్కి తెలీదు. సరే ఓకే ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆ మొగ్గు వేస్తున్నప్పుడు షీ విల్ గుర్రం ఎల్ షేప్లో వెళ్తుంది కదా, సో అప్పుడు 4 L ఇలా డ్రా చేసి ఆ 4 L కలిపితే అది హెచ్ అవుతుంది. హెచ్ అంటే హార్స్ కాబట్టి, సో 4 L. సో వాట్ వీ హ్యాడ్ టు డూ వాజ్ ఆ 4 L అలా అంటే హెచ్ అనే షేప్కి 4 L ఇలా వచ్చి హెచ్ ఫామ్ అయ్యేలా వీ హ్యాడ్ టు మేక్ షూర్ దట్ వీ డ్రా ఇట్ లైక్ దట్. ఆ ఐడియా నాకు లాస్ట్ మినిట్లో వచ్చింది. ఐ వాజ్ లైక్ 4 L కలిపితే హెచ్ అని రాశారు కాబట్టి ఈ 4 L మనం ఇలా డ్రా చేస్తే హెచ్ అవుతుంది అని చెప్పి అలా చేసామన్నమాట. సో దట్ గాట్ కన్వేడ్ క్వైట్ నైస్లీ. సో ఇట్స్ లైక్ దీస్ ఆర్ నాట్ ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఆన్ ఎనీ టెక్స్ట్ బుక్. బట్ ఒక పిల్లకి అది అర్థమవుతుందంటే చాలు కదా, బికాస్ దట్స్ లిటరలీ వాట్ కిడ్స్ వాంట్. నిజం. కానీ ఇక్కడ అమ్మ పాత్ర నిజానికి సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా అమ్మ పాత్ర చాలా పెద్దది. కరెక్ట్. తండ్రి బయటకు వెళ్ళి అప్పట్లో, ఇప్పుడంటే మదర్స్ కూడా జాబ్ చేస్తున్నారు, బట్ అప్పట్లో ఫాదర్ ఒక్కరే జాబ్ చేసేవారు కాబట్టి పొద్దునెళ్ళి సాయంత్రం వస్తే మిగతావన్నీ వచ్చిన 1 రూపాయిని ఎక్కడ ఖర్చు పెట్టాలి, 1 రూపాయిని ఎలా సేవ్ చేయాలి, పిల్లల్ని ఎలా కన్విన్స్ చేయాలి, ఫాదర్కి పిల్లలకి మధ్య ఉన్న బాండింగ్ ఎక్కడా కూడా డ్యామేజ్ అవ్వకుండా అంత చక్కగా బ్యాలెన్స్ చేయగలిగే గొప్ప ఉద్యోగం ఏదైనా ఉంది అంటే అదే అల్టిమేట్లీ, డెఫినెట్, అన్డౌటెడ్లీ. ఎస్, యాక్చువల్లీ. బట్ అసలు ఎక్కడ ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టలేదండి సినిమా. కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్? అంత అద్భుతంగా తీశారు. ప్రతి ఎమోషన్, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు, అఫ్కోర్స్ ఇందాక మీరు చెప్పినట్టు యూ నాట్ మ్యారీడ్, మీకు కిడ్స్ లేరు కాబట్టి మీకు నిజంగా అది రియల్గా ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఆ స్కూల్ ఏజ్ దాటిపోయిన తర్వాత మళ్ళీ ఆ పాత రోజులు ఒక్కసారి గుర్తొస్తాయి. ప్రతి పేరెంట్కి గుర్తొస్తుంది ఇది. పిల్లలు స్కూల్కి వెళ్ళేప్పుడు బయట మదర్ ఫాదర్ లేకపోతే పేరెంట్స్ వెయిట్ చేసేటప్పుడు అయ్యో వీడు లోపలికి వెళ్తున్నాడనే ఒక ఫీలింగ్, వాళ్ళ కళ్ళల్లో బాధ. అప్పటి వరకు వీళ్ళ ఒళ్ళో వీళ్ళ ఇంట్లో ఉన్న ఆ పిల్లలు సడన్గా దూరంగా వెళ్తున్నప్పుడు ఉండే ఆ బాధ అసలు వర్ణనాతీతం ఎంత బాగా చూపించారు. ప్రతి ఎమోషన్ అండి, ఇట్ వాజ్ పర్ఫెక్ట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నిజంగా ఎక్కడా కూడా సినిమా మొత్తంలో ఎక్కడా ఇది పిల్లలు చూడకూడని సీన్ అని కానీ, ఇది వల్గర్గా ఉంది వల్నరబుల్గా ఉంది అన్నది కానీ ఎక్కడా లేదు. విమెన్ని ఎక్కడ తక్కువ చూపించలేదు, యాజ్ ఎ మదర్ని ఎక్కడ తక్కువ చూపించలేదు. ఫ్యామిలీ బాండింగ్, ఫ్యామిలీ వాల్యూస్, ఇది కదా సంపూర్ణమైన కుటుంబం అంటే ఇది కదా అనిపించేంత
కడుపు నిండా భోజనం పెట్టినట్టుంది సినిమా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అంటే అందరూ ఇప్పుడు మీరు చెప్తుంది వింటున్నప్పుడు నాకు మా టీంకి ఎంత మాత్రం సంతోషం అంటే, థియేటర్లో మేము చూస్తున్నామని ఎవరికైనా తెలిసి వాళ్ళు మమ్మల్ని కలవడానికి వస్తున్నప్పుడు కూడా చాలా బాగుందని చెప్పి వెళ్ళిపోవడం కన్నా ఇలా మాట్లాడుతాం. అవును, అంటే ఇట్ గోస్ వెరీ పర్సనల్, ఇట్ గోస్ వెరీ డీప్. సో అలాంటి ఒక డిస్కషన్, అలాంటి ఒక మంచి కాన్వర్జేషన్ని స్టార్ట్ చేయగలుగుతుంది ఈ సినిమా అన్నప్పుడు అది నాకు చాలా గర్వంగా ఉంది. బికాజ్ తెలుగులో ఇలాంటి సినిమా రావడం అనేది చాలా చాలా రేర్. సో మనం వీల్ కీప్ లుకింగ్ ఎట్ మలయాళం సినిమా అండ్ సేయింగ్ ఎంత రీజనల్గా ఎంత రియల్గా ఉంది అని. ఐ థింక్ నాకు ఇది కథ విన్న వెంటనే మై గోల్ వాస్ టు మేక్ షూర్ దట్ వీ హ్యావ్ సంథింగ్ ఇన్ తెలుగు సినిమా విచ్ సెజ్ వీ హ్యావ్ అ 35. ట్రూ. అది దట్ వాజ్ మై గోల్. అండ్ అది నేను ఇప్పటిదాకా అది నేను చెప్పలేదు, బట్ జనాలు అది చెప్తున్నప్పుడు ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ.